ఇక చివరిది నిజంగా ప్రభుత్వ జోక్యం వల్ల ప్రభుత్వం బ్యాంకుల వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఆశ్రితులకు ఇచ్చే ఏర్పాటు కూడా జరుగుతున్నమాట వాస్తవం. ఎవరు ఎంపీ గారు ఫోన్ చేస్తారు, మంత్రి గారు ఫోన్ చేస్తారు, ప్రభుత్వం ఏదో ఒత్తిడి తీసుకొస్తారు, లేకపోతే ప్రభుత్వం బ్యాంకులు డైరెక్టర్లు పెడుతుంది, డైరెక్టర్లు ఆశ్రిత పక్షపాతంతో కావాల్సిన వాడికి ఇస్తారు, కొన్ని సందర్భాలు లంచాలు కూడా తీసుకోవచ్చు. అది ఖచ్చితంగా అరికట్టాలి. అక్కడ తప్పు జరుగుతుంది. మనం ఈ క్షీరన్యాయం లేకుండా అన్ని ఒక ఘాటుని కట్టేస్తున్నాం. అది పూర్తిగా పోవాలంటే ఒకటే మార్గం, మీరు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వం నడపాలండి. బ్యాంకుల్ని కనుక ప్రభుత్వం నియంత్రించమనండి, రిజర్వ్ బ్యాంక్ ద్వారా ఇతర పద్ధతుల ద్వారా. ప్రైవేట్ బ్యాంకులు నడపమనండి. ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి, ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నది. మనం పట్టించుకోవట్లేదు ఏం జరుగుతుందని చెప్పన్నది మనకు అనవసరం. ప్రజల పోట్ల అక్కడ. కాబట్టి నియంత్రణ ఉండాలి. ప్రైవేట్ బ్యాంకులకు మాత్రం ఎందుకు ఎన్పిఎల్ తక్కువగా ఉంటున్నాయి సార్? ఎందుకంటే ప్రైవేట్ బ్యాంకుల మీద ప్రభుత్వం ఒత్తిడి లేదు. వాడు ఆశ్రిత పక్షపాతంతో వాళ్ళు ఇవ్వట్లా లోన్లు. ఒకటి ఇచ్చారనుకోండి, వాడు డబ్బు పోతుంది, మీకు నాకు నష్టం లేదు. ఖాతా డిపాజిట్ ద్వారా నష్టం జరగకుండా బ్యాంకుల మీద నియంత్రణ ఉంటుంది. అది అందరికీ వర్తిస్తుంది ఆర్బీఐ ద్వారా. అది మినహాయిస్తే నష్టపోయేది ప్రభుత్వం కాదు. మనం ఏమైంది 60,000 కోట్లు నష్టపోయాం గతంలో అని చెప్పాం కదా. ఆ నష్టం ఎవరు భరించారు? ఈ దేశ ప్రజలు భరించారు. మన పన్నుల డబ్బుల నుంచి ఇచ్చాం. 4 లక్షల కోట్లు మన బ్యాంకుల్లో పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది? పన్నుల డబ్బుల నుంచి వచ్చింది. అదే ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతింది అనుకోండి, మనకు పైసా పోదు. డిపాజిటరీ ప్రయోజనాల కోసం వేరే పద్ధతులు ఉన్నాయి, ఆ నియంత్రణ ఉంటుంది. కాబట్టి దీని పరిష్కారం ఇప్పుడు ఎవరైతే ఈ ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు మరి బ్యాంకుల్ని ప్రైవేటీకరించండియా, ప్రభుత్వం ఎందుకు పెట్టుకోవాలా? ప్రైవేటీకరిస్తే కొన్ని 10 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి అదనంగాను. పన్నుల భారం తగ్గుతుంది, అప్పుల భారం తగ్గుతుందంటే అబ్బే ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలంటాం. అవగాలు బోవగాలంటే అట్లాగా ప్రభుత్వం చేతుల్లో ఉండాలా? ప్రభుత్వం ఆశ్రిత పక్షపాతం ఉండాలా? మరి ప్రభుత్వం నిజాయితీగానే అక్కడ తప్పనిసరి బ్యాంక్ కనుక ఆ వ్యాపారం వాళ్ళ దురదృష్టం కొద్ది కోల్పోయినట్టయితే, వ్యాపారంలో కనుక ఆ ఖాయిలా పడ్డట్టయితే దానికి మాఫీ చేస్తే మీరు అన్యాయం చేశారు. ఈ గొడవలన్నీ లేకుండా మీరు ప్రైవేటీకరించండి. కానీ ప్రస్తుతం బ్యాంకుల పరిస్థితి చాలా ఆరోగ్యంగా ఉన్నది. 10 ఏళ్లలో చాలా బాగు చేశారు. గత 10 ఏళ్లలో బాగా జరిగిన పని ఏమన్నా ఉంటే బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని చాలా చక్కదిద్దారు. అంచేత సమగ్రంగా చర్చ కావాలి, పార్టీలకి పక్షపాతాలకు అతీతంగా. అంటే జయప్రకాష్ నారాయణ గారు, సాధారణంగా ఎప్పుడు కూడా ఈ రైట్ ఆఫ్ ప్రకటన వచ్చినప్పుడల్లా సాధారణంగా వచ్చే పెద్ద ప్రశ్న అంటే సామాన్యుల రైతుల రుణాలకు రైట్ ఆఫ్కు ఛాన్స్ లేదా, మొండి బకాయిలు, అలాగే కొందరు బడాబాబుల విషయంలో మాత్రం ఈ ధోరణి ప్రదర్శిస్తారన్నది సాధారణంగా తలెత్తే ప్రశ్న. సతీష్, నేను ఎప్పుడు రైతుల పక్షపాతనే. అవును సార్. 1991 దగ్గర నుంచి అప్పుడు చౌదరి దేవీలాల్ ఆధ్వర్యంలో రుణమాఫీ జరిగింది మొట్టమొదటిసారిగా రైతులకి. నేను అప్పుడు సహకార బ్యాంక్కి పగ్గాలు చేపట్టాను. ఆనాడు నాకు 100 రూపాయలు రుణాలు ఇస్తే 8 రూపాయలు తిరిగి వస్తున్నాయి. 92% ఖాయిలా పడ్డాయి. దాని నుంచి ఆ బ్యాంకుని బతికించడం కోసం నా ప్రాణం అంతా ధారపోసాను, నా శక్తి అంతా ధారపోసాను. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం 72,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్రాలు ఈ మధ్యకాలంలో అప్పు చేసి మరీ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయలంతో రుణమాఫీ చేశారని విన్నాను. అలాగే గతం 2014లో ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వాళ్ళ డబ్బులు లేకుండా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో డబ్బులు లేకుండా అప్పులు తీసుకుని రుణమాఫీలు చేశారు. రుణమాఫీలు చేస్తూ ఉన్నాం. రుణమాఫీలు పరిష్కారం కానే కావు. ఇప్పుడు ఒక రైతు కానీ, ఒక బ్యాంకు, ఒక సంస్థ కానీ వాళ్ళ తప్పేమీ లేకుండా దారుణమైన నష్టానికి గురైపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ, చీడపేటల వల్ల కానీ వాళ్ళన్నీ జాగ్రత్త చేస్తాయి. దానికి ప్రత్యేకంగా ఆదుకోవటానికి మార్గం వేరు. అంతేగాని గంపగొత్తుగా ఇప్పుడు మన రుణమాఫీ తెలంగాణలో ఏం చేశారు? ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు వారి పార్టీ వారు ఏం ప్రకటించారు? రుణమాఫీ చేయబోతున్నాం, రుణాలు తీసుకోండి, ఎగ్గొట్టండి. ఇప్పుడు రుణాలు తీసుకున్నట్టయితే మీరు తిరిగి చెల్లించబోకండి, మీకెందుకు మేము చూసుకుంటాం. ఇదంటే పరిపాలన? రుణం చెల్లించిన వాడు పాపాత్ముడా? రుణం చెల్లించిన వాడు తెలియగలవాడా? రేపొద్దు రుణం పుడుతుందా? మీకు పడపతి పుడుతుందా? మనకి రైతుకు కావాల్సింది రుణం. రైతు రెచ్చగాడు కాదు, మోసగాడు కాదు. రైతుకి సకాలంలో సరసమైన రేటుకి అవసరమైన మేరకు పరపతి లభించాలి తప్ప రైతేమి ఇవాళ రుణమాఫీ వస్తే రేపు రుణాలు రావు అసలు. ఇప్పటికే మార్కెట్లో రుణాలు నెలకు 2 రూపాయల వడ్డీ నుంచి 10 రూపాయల వడ్డీ దాకా తీసుకోవాల్సి వస్తుంది గతి లేక. కాబట్టి వ్యవసాయంలో కావాల్సింది రుణమాఫీ కాదు. నేను రైతు పక్షపాతని. నేను వ్యవసాయం కోసం ఏం చేస్తాను తెలుగు ప్రజలకు తెలుసు, దక్షిణాదిన చాలా ప్రజలకు తెలుసు. కానీ ఇది పద్ధతి కాదు. రైతులకు కావాల్సిందే సరసమైన వడ్డీ మీద మాఫీ చేయండి, వడ్డీ మీద బాగా రాయితీలు ఇవ్వండి. సరసమైన వడ్డీని
వడ్డీతో సకాలంలో అవసరమైన మేరకు పరపతి అందినట్టయితే రైతు దాంతోపాటు మిగతా వినిమయాలు అందడం టెక్నాలజీ చేస్తే రైతు బతుకుతాడు గౌరవంగా. అంతే తప్ప ఈ రుణమాఫీలు ఓట్ల కోసం తప్ప దేశ ప్రజల కోసం, వ్యవసాయం కోసం కాదు. అంటే జయప్రకాష్ నారాయణ గారు, రుణమాఫీ వేరు, అపారమైన కష్టంలో ఉంటే ఆదుకోవటం వేరు. సార్ అంటే ఈ రైతుల విషయానికి వచ్చేసరికి కొంత ఈ ఊళ్ళల్లో చాటింపులు చేయటం, ఈ నోటీస్ బోర్డులో పెట్టడం, అవన్నీ గతంలో మీరు కూడా దాన్ని ఖండించారు. కానీ ఇలాగ రైట్ ఆఫ్ చేసిన రుణాల్లో పెద్ద పెద్ద వారి పేర్లు ఉంటే అది ప్రకటించవచ్చు కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ప్రకటించవచ్చు. నేను దానికి అభ్యంతరం పెట్టట్లా. నాకు తెలిసినట్టుగా ప్రకటిస్తున్నాను. ఖచ్చితంగా ఈ పెద్ద పెద్ద కంపెనీలకు హాయిలా పడ్డట్టయితే, రుణమాఫీలు చేస్తున్నట్టయితే, లేకపోతే రుణమాఫీ కాదు యాక్చువల్గా, రుణమాఫీ అంటున్నాము, దాన్ని అకౌంట్ నుంచి పక్కన పెడుతున్నాం అని చెప్పాను కదా. ప్రుడెన్షియల్ నామ్స్ కారణంగా అది ఒకవేళ డబ్బులు డిపాజిట్లు వచ్చినా కూడా వస్తాయని గ్యారంటీ లేదు కాబట్టి అవి లేకుండా మీరు లాభాలు చూపెట్టండి, మీ బ్యాలెన్స్ షీట్ చూపెట్టిన అంటున్నాం. కాబట్టి అలాంటి కేసులు బయటపెట్టడం అనేది నేను పూర్తిగా సమర్థిస్తాను. అలా కాకుండా రుణాలు సరిగ్గా మంజూరయ్యి రుణాలు సకాలంలో చెల్లిస్తుంటే అది వ్యక్తులు కావచ్చు, లేకపోతే కంపెనీలు కావచ్చు, వాళ్ళ రుణాలను గురించి అడిగే హక్కు మీకు నాకు ఎవరికి లేదు. ఇప్పుడు నేను బ్యాంక్ ద్వారా అప్పు తీసుకున్నాను, అన్ని టైంలీగా చెల్లిస్తున్నాను, ఎంత అప్పున్నానో మీకు ఎందుకండి? మీకు సంబంధమైన నా జీవితంలో 9 సంవత్సరాలు మీకేమన్నది? నేను సకాలంలో చెల్లిస్తున్నంతకాలం. అదే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పంటే అప్పుడు మీ ఆస్తులంతా అప్పులంతా అడిగే హక్కు మనకుంది, ప్రజలకు తెలియాలి. కాబట్టి గోప్యం కావాలి. కానీ మనకేమవుతుంది, కొన్ని సందర్భాల్లో గోప్యాన్ని అతిగా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నేను బహిరంగంగా చెప్తున్నాను, బహుశా మొట్టమొదటిసారి కావచ్చు, గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం చేసిన అప్పులు వివరాలు చెప్పండి అని చెప్పని కంట్రోలర్ ఆడిటర్ జనరల్ సిఏజీ కోరారు. సిఏజీ రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ సంస్థ. సిఏజీకి అధికారం ఉన్నది, బాధ్యత ఉన్నది. ప్రభుత్వం ఎంత అప్పులు చేసింది తెలుసుకోవాలని చెప్పని చాలా విడ్డూరంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు మేము ఈ వివరాలు చెప్పము, క్లయింట్ కాన్ఫిడెన్షియాలిటీ, ప్రభుత్వం వారి క్లయింట్ అట కాబట్టి వారి గోప్యతని కాపాడాలట. ప్రజాధనం ఇది, సో అది రాజ్యాంగబద్ధమైన సంస్థ, అది విడ్డూరంగా చేశారు. దాన్ని తీవ్రంగా ఖండించాలి. నేను దాన్ని వెంటనే టేకప్ చేశాను. జాతీయ స్థాయిలో ఆర్థిక శాఖతో వారు ఒక ఆదేశాన్ని ఇస్తాము, బ్యాంకులందరికీ కూడా, కంట్రోల్ ఆడిటర్ జనరల్ కానీ, ప్రజలకు కానీ, ప్రభుత్వాలు అప్పులు బయట పెట్టాల్సి చెప్పని అవసరం ఉందని చెప్పని. కాబట్టి ఇది వాళ్ళు లోతుగా ప్రతించాలి. ప్రభుత్వం చేసే అప్పుల విషయం పూర్తిగా తెలుసుకునే బాధ్యత, హక్కు మనకున్నది పౌరులంగా. సిఏజీకి రాజ్యాంగబద్ధంగా ఉన్నది. వ్యక్తుల అప్పులు వాళ్ళు సకాలంలో చెల్లిస్తున్నంతకాలం వ్యక్తులకు కానీ, కంపెనీలు కానీ మనం లోతుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎలాగో వాళ్ళు క్యాపిటల్ మార్కెట్లోకి వెళ్ళి, షేర్ మార్కెట్లోకి వెళ్తే వివరాలు ప్రకటించాలి. దానికి డిస్క్లోజర్ నామ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టాలంటే నా కంపెనీ ఆర్థిక పరిస్థితి నాకు తెలియదు కాబట్టి. వ్యక్తుల ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న హక్కు మనకు లేదు, వాళ్ళు సకాలంలో చెల్లిస్తున్నంత కాలం. కాబట్టి ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకం, అన్నిటికీ పిడుకు బియ్యాన్ని కొట్టే మంత్రం వేలే.